ఇప్పుడు మనం ఆ గుడికి వెళ్లేసరికి పెళ్లి తంతు మొదలైపోతే దాన్ని ఆపడం కష్టం అవుతుంది. మనతో పాటు చరణ్ గారు కూడా ఉంటే. అవునమ్మా, వెంటనే ఆయనకి ఫోన్ చేసి అక్కడికి రమ్మందామా? త్వరగా ఫోన్ చేయి. త్వరగా ఫోన్ ఎత్తండి బాబు. హలో, ఎవరు? బాబు, నేను కృష్ణమ్మని. చెప్పండి. వారాహిని పెళ్లి చేసుకోబోతున్నా రఘు. వాడు పెద్ద మోసగాడు. ఆ రఘు రేఖ మనిషి అంట. ఇప్పుడు వాళ్ళు శుభలేఖలో వేసిన గుడిలో కాకుండా చాటుపరు రోడ్లో ఉన్న జాలా పహలేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేసుకుంటున్నాడంట. బాబు, మీరు మీ నాన్నగారి దగ్గర ఎవరినైనా ఉంచి కొంచెం పెళ్లి దగ్గరికి రాగలరా? నేను వెంటనే బయలుదేరుతానండి. పదండమ్మా, మనం కూడా వెళ్దాం. పదమ్మా, పదండి. అమిత్, అమిత్ సార్, నువ్వు వెళ్ళి నాన్నగారి దగ్గర ఉండు. నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. నేను డాక్టర్ గారు కాల్ చేస్తాను. ఆయన కూడా వచ్చేస్తారు. నేను పని చూసుకొని 1 గంటలో వచ్చేస్తాను. ఓం గణానాం త్వా గణపతిం హవామహే. పంతులు ఎంతసేపు చదువుతావు? తొందరగా కానీ. అయ్యా, రాత్రికి రాత్రే ఫోన్ చేసి చెప్పారు. మరి పెళ్ళంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఇప్పుడేమో తొందర పెడుతున్నారు. అసలు మీకేది కావాలి, పెళ్ళా పెటాకులా? అదేంటండి, పెళ్లి చేయమంటే పటాకులు అంటారేంటి? మరి మంత్రోచ్చారణతో చేస్తే పెళ్ళి, మంత్రాలని చదవనివ్వకుండా మధ్యలోనే అడ్డుకుంటే పెటాకులే అవుతాయి. మీకేది కావాలి? పెళ్ళి చేయండి. అది పూజ కంటిన్యూ చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఎరా రాజా, వచ్చావా? నిన్ను రేఖ పంపించిందా ఇక్కడికి? పంపించింది. మీ పెళ్లి వీడియో తీయమని పంపించింది. అయితే తీ. ఎలాగో మా పెళ్ళికి సాక్ష్యంగా ఒక్క ఫోటో కూడా లేదని నేను చాలా బాధపడిపోతున్నాను. తీ తీ తీ, బాగా తీ. తీస్తాను. నాకు అవకాశం వస్తే నీ ప్రాణాలు తీస్తాను. తీ తీ. ఓం యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. అమ్మో, వీళ్ళిద్దరికీ పెళ్ళైపోతుంది. వీళ్ళకి పెళ్ళైపోతే రేఖకి చరణ్కి పెళ్ళైపోతుంది. ఇప్పుడు ఎలా? ఏం చేసి పెళ్ళాపాలి? ఎవరు ఆపగలరు దీన్ని? వచ్చేశారు. ఆ వెతవు డ్రైవర్ గారు ఊరంతా తిప్పకుండా వీళ్ళని డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చేసాడా? హే, మీరు వచ్చేసారా? బాగానే వచ్చేసారే. నేను సడన్గా పెళ్లి వెన్యూ మార్చాను కదా, మీకు తెలియక మీరు ఎక్కడ ఇబ్బంది పడతారేమోనని టెన్షన్ పడుతున్నాను.
కానీ ఏ కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసారు. నువ్వు పెళ్లి ఆ గుడి నుంచి ఈ గుడికి ఎందుకు మార్చావు? నువ్వా? బావను కదా, చనువు తీసుకున్నావు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. లొకేషన్ ఎందుకు మార్చానంటే ఆ గుడి కంటే ఈ గుడి విశాలంగా ఇంకా బాగుందని. మార్చినప్పుడు మాకెందుకు చెప్పలేదు? మర్చిపోయాను అంతే. అయినా మా డ్రైవర్ గారికి చెప్పాను కదా, అందుకే మిమ్మల్ని ఇక్కడికి ఇన్ టైంలో చేర్చేశాడు. సార్ నేను కిష్టం గారింటికి వెళ్ళాను, కానీ అక్కడ ఎవరు లేరు. అదేంట్రా, అక్కడ ఎవరు లేరంటావేంటి? వీళ్ళు ఇక్కడే ఉన్నారుగా. వీళ్ళే నా వాళ్ళు. అయితే సరే. సరే ఏంట్రా పెదవా, నువ్వు తీసుకురాకుండా వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? ఏయ్, వీడు తీసుకురాకుండా పెళ్ళి ఇక్కడ జరుగుతుందని మీకెలా తెలిసింది? వారాహి, నువ్వేమైనా లొకేషన్ ఫార్వర్డ్ చేసావా? వీళ్ళకి లొకేషన్ ఎలా తెలిసింది? నువ్వు చెప్పకపోతే తెలుసుకోలేమనుకున్నావారా? పెద్దమ్మ పెద్ద పులిలా ఎంట్రీ ఇచ్చింది. అమ్మా, వచ్చేసావా? అమ్మా, మీరందరూ నా పెళ్లికి రారేమో, పెళ్లి చూడరేమో అని చాలా కంగారు పడ్డాను. మీరంతా బాగానే ప్రేమలు చూపించుకుంటున్నారు, కానీ నా మీదే గౌరవం చూపించడం మర్చిపోయి రా అని పిలిచేస్తున్నారు అత్తయ్య గారు. నువ్వు నాకు అల్లుడువైతే కదరా నీకు గౌరవం ఇచ్చేది. అమ్మా, అవునమ్మా, మేమంతా నీ పెళ్లి చూడ్డానికి రాలేదు. అంటే పెళ్ళి ఆపేయడానికి వచ్చారా? అందులో ఏమన్నా డౌటా? ఇదేంటి పెళ్లిలో ఏదో ట్విస్ట్ వచ్చింది? అమ్మా, పెళ్ళప్పుడు వెండి, నేను చెప్పాను కదా, నీకు ఇదంతా తెలుసు కదా. అంతా తెలుసు, నాకంతా తెలుసు. నువ్వు మన కుటుంబం కోసం ఎంత పెద్ద త్యాగం చేశావో నాకు తెలుసు. నీ చెల్లెళ్ల జీవితాల కోసం ఎంత పెద్ద ఊబిలోకి అడుగు పెట్టడానికి సిద్ధపడ్డావో తెలుసు. దుర్మార్గుడైన వీడి గురించి అన్నీ తెలిసి నువ్వు నా దగ్గర దాచావని తెలుసు.
వీడు రేఖ మనిషి అని కూడా తెలుసు. అమ్మా, అవునక్క, అంతా తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. అసలు వీడు ఇలాంటి వెధవని నాకు ముందే చెప్పుండాల్సింది వారాహి. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు అని నియమం తప్పి తప్పు చేశావు. లేదంటే ప్రణయ్ మీద వాడిన తుపాకీని వీడి మీద కూడా వాడేసేదాన్ని. వద్దమ్మా, నా మాట విను. ఇంకా వినేదేం లేదు వారాహి. నీకీ పెళ్లి ఇష్టం లేదని నాకు తెలుసు. ఇక ఈ పెళ్లి జరగదు. గుడ్, వెరీ గుడ్. మొత్తానికి నా గురించి అన్నీ తెలుసుకున్నారు కాబట్టి నేను ఇంకేది దాచక్కర్లేదు, అన్నీ ఓపెన్గానే చేయొచ్చు. ముందే వచ్చేసారు కాబట్టి మీరు కూడా పెళ్లి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఆహా, వరాహి, రేయ్, నా కూతుర్ని పెళ్లి చేసుకోగలనని ఇంకా అనుకుంటున్నావా? ముగ్గురు ఆడాలు కలిసి ఈ పెళ్లి ఆపగలం అనుకుంటున్నారా? చుట్టూ నా మనుషులు ఉన్నారు, రాక్షసులు లాంటి వాళ్ళు. మీరున్న చోటి నుండి కదలలేరు, జాగ్రత్త. వరాహి, మనం పెళ్లి చేసుకుందాం. రా, కూర్చో. హీరో వచ్చాడు. ఎస్, రేయ్, పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకుంటే సరిపోదురా, ఆ పైవాడు అనుకోవాలి. హీరోల లాస్ట్ మినిట్లో ఎంట్రీ ఇచ్చి ఓ కర్రతో నన్ను కొట్టేసి నిజంగా హీరో అయిపోదాం అనుకుంటున్నావా? అంత లేదురా నీకు. నీ దగ్గర ఒక్క కర్రే ఉంది, మా వాళ్ళ దగ్గర కర్రలు కత్తులు కూడా ఉన్నాయి. మూసుకొని పెళ్లి చూసి భోంచేసి పోరా. రేయ్, దమ్మున్నవాడికి దేంతోనూ పని లేదురా. ఇదిగో దీంతో పని అయిపోతుంది. రాయ్, ఏంటి ఇంకా చూస్తున్నారు? బాబుకి చాలా ఉడికిపోతుంది. కోపం చల్లార్చండ్రా.
ఎక్కడున్నావే? ఇంకా ఏం చేస్తున్నావే? హా? ఏయ్, పెళ్ళికి వెళ్దామని ఇంతసేపు గంగిరెద్దులా గంతులేసి ఇప్పుడేమో పీతలాగా కూర్చుని యాపిల్ తింటున్నావా? లే, వెళదాం, టైం అవుతుంది. పెళ్ళికి వెళ్దామంటే మర్నాటికి వెళ్ళేటట్టున్నావు. లేకవే. ఎక్కడికమ్మమ్మా? ఏయ్, పిచ్చి ప్రశ్నలు వేసావంటే మూతి పగిలిపోతుంది. పెళ్ళికి వెళ్దామని నన్ను బయట నిలబెట్టి నువ్విక్కడ కూర్చుని తీరిగ్గా యాపిల్ తింటున్నావా? అంటే ఏమిటే నీ ఉద్దేశం? అక్కడ పెళ్లి జరిగితే కదా ముసలి. ఇంకా అక్కడ పెళ్లికెళ్ళి ఏం చేస్తాం చెప్పు? ఓసే పిచ్చిదానా, ఏమైందే ఇవాళ నీకు? పెళ్లి జరగడం లేదంటావేంటి? నీకెవరు చెప్పారే పెళ్లి జరగడం లేదని? నాకెవ్వరూ చెప్పలేదు, నేనే చెప్తున్నాను. ఇదిగో, నాకింకా తిక్క పెంచకు. ఆ పెళ్లి జరుగుతుందని వారాహి వచ్చి కార్డిచ్చి మరీ చెప్పింది. అక్క అప్పుడు చెప్పింది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. చెల్లి ఇప్పుడు చెప్తుంది మొత్తం అన్నీ చెడిపోయి పెళ్ళి ఆగిపోతుంది. హే, నిన్ను! పెళ్లి ఎందుకు ఆగిపోతుంది? ఎలా ఆగిపోతుంది? ఎందుకు ఎలా అనే వాటికి బలమైన కారణాలున్నాయి. అందుకే ఆగిపోతుంది. అలా ఆగిపోతుంది. కొట్టు బావా. ఏరా, మీరు ఆ చెత్త వెదకు సపోర్ట్ చేస్తారా? కొట్టండ్రా. బాగా కొట్టు. రాయ్, కొట్టండ్రా. కొట్టు వెదవల్ని. రే, దున్న పోతులు అంతమంది ఉన్నారు, ఒక్క మగాడిని కొట్టలేరా? వదలటండి, కొట్టండి. కొట్టు బావా. చరణ్ గారు, అమ్మా, చంపేనా దున్నపోతుంది. ఏరా, నా వారాహిని టార్చర్ చేస్తావా? ఏరా, నా వారాహిని టార్చర్ చేస్తావా? వాడొక పెద్ద వెదవ. వాడికి వారాహిక భార్య అవడం అంటే నా వారాహిని పెళ్లి చేసుకుంటావా? రేయ్, మీరందరూ ఎంత కొట్టినా ఎంత అడ్డొచ్చినా ఈ పెళ్లి మాత్రం ఆపలేరు. ఎందుకంటే మీరెవరు కాదన్నా వారాహి ఈ పెళ్లి కాదనదు. చూడు, నాతోనే తాళి కట్టించుకుంటుంది. ఎప్పటికైనా వారాహికి నేనే మొగుండే. ఏ వారాహి, చెప్పు వీళ్ళకి.
నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే రేఖ ఏం చేస్తుందో నీకు తెలుసు కదా. చెప్పు, నన్నే చేసుకుంటానని చెప్పు, అప్పుడే వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది. చెప్పు వారాహి, చెప్పు. ఏంటి వారాహి ఆలోచిస్తున్నావు? ఏ వారాహి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే రేఖ ఏం చేస్తుందో నీకు తెలుసు కదా. రేఖ, అరుంధతి, కుటుంబం కోసం జీవితం త్యాగం చేయాలనుకునే వారాహి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా? అసలు కృష్ణమ్మ ఉగ్ర రూపం ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను.